నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి జగన్ తరచూ బెంగళూరు వెళ్ళడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఆయన పొలిటికల్ ఎంట్రీ సమయంలో బెంగళూరు నుంచే రాకపోకలు సాగించేవారు. గాలి జనార్దన్ రెడ్డి లాంటి నేతలతో సయోధ్య ఉండేది. వ్యాపారాలు బెంగళూరు కేంద్రంగా సాగేవి. అటు కడప ఎంపీగా ఉన్న సమయంలో సైతం బెంగళూరు నుంచి ఎక్కువగా కార్యకలాపాలు సాగించేవారు. ఇక వైసీపీ ఆవిర్భావం నుంచి మాత్రం బెంగళూరు రాకపోకలు తగ్గాయి. గత 5 ఏళ్ల కాలంలో ఆయన బెంగళూరు వెళ్ళింది కూడా చాలా తక్కువ. అక్కడ భారీ ప్యాలెస్తో పాటు వ్యాపార సామ్రాజ్యం కూడా ఉంది. కానీ అటువైపు వెళ్ళిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత 50 రోజుల వ్యవధిలోనే 3 సార్లు బెంగళూరు వెళ్ళడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని వెనుక రకరకాల చర్చ నడుస్తుంది. ఇక ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్న జగన్ కాంగ్రెస్తో పాటు సయోధ్య కోసమే బెంగళూరు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఉండడంతో అటువైపు దృష్టి పెట్టినట్లు టాక్ నడుస్తోంది. ఇక హైదరాబాద్ కంటే బెంగళూరు సేఫ్ జోన్ గా ఆయన భావించడం వెనుక రకరకాల కథనాలు వార్తలు వస్తున్నాయి. ఇక జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ జగన్ మాత్రం తన సొంత నియోజకవర్గం పులివెందులు వెళ్లారు. అక్కడి నుండి బెంగళూరు వెళ్ళిపోయారు. వారం రోజుల పాటు అక్కడే గడిపారు. తర్వాత తాడేపల్లికి చేరుకున్నారు. ఇక ఢిల్లీలో ధర్నా చేపట్టి తిరిగి తాడేపల్లి చేరుకున్నారు. ఇప్పుడు బెంగళూరు మరోసారి వెళ్తున్నారు. ఇక ఒక పార్టీ అధినేతగా రాజకీయ పర్యటన చేసుకునే హక్కు జగన్కి ఉంది. అయితే ఆయన పర్యటన ఎలాంటిదైనా రోజుల వ్యవధిలోనే తిరిగి బెంగళూరు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. పైగా ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా ఉన్న కర్ణాటకకు తరచూ వెళ్తుండడం మాత్రం చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఎందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నది ఒక ఆరోపణ. ఇక శివకుమార్ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి పీసీసీ పగ్గాలు తీసుకోవడానికి ఆయనే కారణం. అందుకే ఇప్పుడు డీకే శివకుమార్ ద్వారా ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలన్నది జగన్ ప్రయత్నంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే అటువంటిదేమీ లేదని డీకే శివకుమార్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. మరి జగన్ తరచూ బెంగళూరు ఎందుకు వెళ్తున్నారో ఆయనకే తెలియాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.